హాయ్ వియర్స్, డాబా మీద నీళ్లు పోద్దామని వచ్చేటప్పుడు బాగా క్లౌడీగా అయిపోయిందండి. రెయినీ వెదర్ లాగా చల్లగా ఉంది. గాలి చూడండి, చెట్లన్నీ కూడా ఎలా డ్యాన్స్ వేస్తున్నట్టున్నాయో. అలాగే బెండకాయలు, బీరకాయలు హ్యాండ్ పాలినేషన్ చేశానని చెప్పాను కదా. బీరకాయ చూడండి ఎంత పొడుగుందో. వంకాయలు కూడా చూడండి గుత్తులు గుత్తులుగా. గుండు వంకాయ కూడా చాలా బాగుంది. అలాగే మల్లెపూలు, సంపెంగ పూలు, దోస గింజలు పెట్టానని చెప్పి కాయ కట్ చేసినప్పుడు పుల్లగా ఉందని నాటేశానండి. పువ్వులు వచ్చేసినాయి చూడండి, ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయి, పైకి ఎక్కుతుంది. చిక్కుడుకాయలు కూడా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు గింజలు తీసి పెట్టాను. అలాగే నందివర్ధనం పూలు అదే బకెట్లో నేను సొర చెట్టు పెట్టా, పూలు వచ్చేసినాయి అండి. బెండకాయలు అయితే ఎంత తాజాగా ఉన్నాయంటే మామిడల్లం కూడా చాలా బాగుంది, పసుపు మొక్కలాగా. వంగ చెట్లన్నీ పూలు వచ్చేసినాయి అండి. అలాగే గ్రీన్ వంకాయ నారు పోసుకున్నానండి, కాయ కట్ చేసి పెట్టేశాను. తమలపాకు చెట్టు బతికిచ్చే పాప కోసం ఒక కొమ్మ పెట్టానండి, కోకోపీట్ వేసి బ్రతికిందండి. గ్రీన్ వంకాయ కూడా నారు పోస్తే కాయ కట్ చేసి వచ్చేసిన తులసి దళాలు అన్నీ ఎంతో బాగున్నాయండి. వీడియో చేయాలనిపించింది. థ్యాంక్ యూ.